అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డి బూతుల పైన స్పందించిండు. కేసీఆర్ రియాక్ట్ అయిండు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు అట్లనే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కేసీఆర్ని కలిసిరట, కేసీఆర్తో మాట్లాడిరట. అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది కేసీఆర్కి చెప్పిరట, సార్ రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఇట్లా తిడుతున్నాడు, మిమ్మల్ని పట్టుకొని ఎవర్రా నువ్వు అంటున్నాడు, మిమ్మల్ని పట్టుకొని రకరకాల బూతులు వాడుతున్నాడు, మిమ్మల్ని పట్టుకొని ఈడీకి ఇచ్చినాం, సిబిఐకి ఇచ్చినాం, దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయండి, కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు, ఛార్జ్ షీట్లో కూడా పేరు రాబోతుందని చెప్పి రకరకాలుగా రేవంత్ రెడ్డి వార్తలు రాపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని తిడుతున్నాడు సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు, మేము తీసుకోలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది అనిపిస్తున్నది, బాధ అనిపిస్తున్నది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది కేసీఆర్కి చెప్పిరట, కేసీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరట. ఇక కేసీఆర్ రియాక్షన్ ఏందో మీకు తెలుసు కదా. నార్మల్గా కేసీఆర్ కొన్ని పట్టించుకుంటాడు, కొన్ని పట్టించుకోడు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలామంది కేసీఆర్ని పట్టుకొని తిట్టిరు, కేసీఆర్ని విమర్శించిరు, కేసీఆర్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసారు. కేసీఆర్ ఎక్కడ కూడా పట్టించుకోలేదు, తన పని తాను చేసుకుంటూ పోయిండు. కానీ ఎవరెవరైతే బలంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళను కొంత అదుపు చేసే కార్యక్రమం చేసిండు, అంటే వాళ్ళను అడ్డుకునే కార్యక్రమం చేసిండు, వాళ్ళ గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ సరే, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ లీడరు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ కాబట్టి, ప్రతిపక్ష పార్టీ లీడరు కేసీఆర్ని తిట్టిందంటే, విమర్శించిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి సరే ఆయనను ఎట్లా పడితే అట్లా అన్నాడంటే ఓకే, ఒక రీజన్ ఉండొచ్చు అనుకుందాం. కానీ ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ లీడర్ కదా. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు ఎందుకు, కేసీఆర్ని విమర్శించుడు ఎందుకు? ఆల్రెడీ జనాలు కేసీఆర్కు షాక్ ఇచ్చిర్రు, అధికారం వద్దు కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. మళ్ళీ కేసీఆర్ 72 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి కంటే వయసులో పెద్ద. అయినా సరే రేవంత్ అన్న ఏ మీటింగ్ పెట్టినా, ఏ భారీ బహిరంగ సభ పెట్టినా, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా, ఇక్కడ ఏది పెట్టినా అంటే కేసీఆర్ను తిట్టుడు, కేసీఆర్ను విమర్శించాలి, కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ని రకరకాలుగా అసోసియేషన్ చేయాలి. ఆఖరికి రేవంత్ రెడ్డి కేసీఆర్ సాగు కోరుకునేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. రేవంత్ రెడ్డి అన్ని సభలలో కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు చెప్పిండు, పొద్దుగాల లేతే నా సాగు కోరుకుంటుర్రు, నన్ను ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడుతుర్రు. సరే, ఒకసారి 2 సార్లు మాట్లాడిరు, ఒకప్పుడు మాట్లాడిరంటే ఒక అర్థం ఉంటుంది, పదే పదే నా సాగు కోరుకుంటే ఏమొస్తుంది, అది పద్ధతి కాదు కదా అని చెప్పి కేసీఆర్ పాపం ఎమోషన్ అయిండు, బాధపడ్డాడు. ఒక వ్యక్తి మన వల్ల బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడకపోవడమే మంచిది కదా. కానీ రేవంత్ అన్నకు అవన్నీ ఉండయి. పొద్దుగాల లేతే కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ కూడా మీరు చూసిరు కదా. అసలు కేసీఆర్ ఏమన్నాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి, కేసీఆర్ ఏం మాట్లాడిండు, కేసీఆర్ ఏం రియాక్ట్ అయిండు? రేవంత్ అన్న మొన్న సభలలో చెప్తున్నాడు, మిర్యాలగూడ సభలో, కరీంనగర్ సభలో, చొప్పదండి సభలో, నిజామాబాద్ సభలో రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు ఏమని, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు, కేసీఆర్ను సిబిఐ విచారణ చేయాలి, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేసి కేసీఆర్ని అరెస్ట్ చేయండి, కేసీఆర్ని లోపటేయండి అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ని తీసుకుపోయి లోపటేయాలి, దమ్ముంటే బీజేపీ పనిచేయండి అని చెప్పి బీజేపీని రెచ్చగొడుతున్నాడు. సిబిఐ విచారణ చేయాలని చెప్పి సిబిఐకి రేవంత్ అన్న గట్టిగా చెప్తున్నాడు అన్నట్టు. ఇవన్నీ విషయాలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు బాధ అనిపించి, ఇబ్బంది అనిపించి కేసీఆర్ని చెప్పిరట. సార్ ఇక పొద్దుగాల అయితే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డికి ఇట్లా చెప్తున్నాడు, అసలు ఏంది సార్, ఏం చేద్దాం, మేమైతే తట్టుకోలేకపోతున్నాం, మా వల్ల అయితలేదు, మీరు సైలెన్స్ ఉంటారు కానీ మేము సైలెన్స్ ఉండలేకపోతున్నాం, అసలు మమ్మల్ని ఏం చేయాలో చెప్పండి సార్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది కేసీఆర్ని కలిసినప్పుడు కేసీఆర్తో చెప్పిరట. అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు అనేది ఒక చాలా కీలకమైనటువంటి పాయింట్స్. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులు ఏం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి. 4 మూలలో కూడా మన వీడియోలు చేరాలి. రైట్గా టాపిక్లోకి పోతే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండట, రేవంత్ రెడ్డిని పట్టించుకోకండి, అసలు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి ఆయనకు అర్హత లేదు, ఆయనకి ఏం సబ్జెక్ట్ లేదు, ఆయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, తెలంగాణ పైన అవగాహన లేదు, ఆయన ప్రాజెక్టుల పైన అవగాహన లేదు, ఇరిగేషన్ పైన అవగాహన లేదు, ఆయనకి ఏ విషయం పైన అవగాహన లేదు, ఆయనను పట్టించుకోకండి, ఆయన గురించి టైం వేస్ట్ చేసుకోకండి, ఆయన గురించి మాట్లాడకండి, ఆయన గురించి నా దగ్గరకు వచ్చి చెప్పకండి అని కూడా చెప్పిండట. అసలు రేవంత్ రెడ్డి గురించి నా దగ్గర చెప్పకండి, కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్ గురించి చెప్పండి,
ఇంకో 2, 3 పేర్లు కూడా చెప్పిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కనో, ఇంకో 2, 3 పేర్లు చెప్పి వీళ్ళు సీనియర్ లీడర్లు కాంగ్రెస్లో, వీళ్ళ గురించి ఏమన్నా చెప్తే మనం మాట్లాడుకుందాం కానీ రేవంత్ రెడ్డి గురించి చెప్పకండి అని చెప్పి ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కేసీఆర్ చెప్పిండు అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక వార్త చర్చ. తర్వాత కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పిండట. రేవంత్ రెడ్డికి 6 గ్యారెంటీలు ఇచ్చేటటువంటి దిక్కు లేదు, రేవంత్ రెడ్డికి 420 హామీలు ఇచ్చేటటువంటి దిక్కు లేదు, ఆయన నా గురించి మాట్లాడుతుందా? నేను అంటే ఏందో మీకు తెలియదా? కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. నేను ఎంత కీలకమైనటువంటి పని చేసినో మీకు తెలియదా? రేవంత్ రెడ్డి ఏదో అంటుండని చెప్పి నాకు వచ్చి చెప్తారా? నాకు చెప్పొద్దు ఆయన గురించి నన్ను మాట్లాడవద్దు అంటే కేసీఆర్ చెప్పినట్ట బీఆర్ఎస్ లీడర్లకు. ఇప్పుడు పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు, కేటీఆర్ ఫార్ములా రేసింగ్ స్కామ్ చేసిండు, హరీష్ రావు ఏమో నీటి స్కామ్ చేసిండు, ఇంకోటి హరీష్ రావు స్కామ్లో పాల్పడడం అని చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే గివే డైలాగులు కదా. కేసీఆర్ చెప్పినట్టు క్లియర్గా దమ్ముంటే టచ్ చేయమని చెప్పు. ఇది కేసీఆర్ వర్షన్. కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చెప్తున్నటువంటి మాట కాదు. కేసీఆర్ ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా సిబిఐ విచారణ జరగబోతుంది, కేసీఆర్ పైన ఏదో జరగబోతుంది, ఏదో కాబోతుంది, ఈడీ వస్తుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడినప్పుడు కూడా కేసీఆర్ చెప్పిండు, ఈడీ వస్తుందో బోడీ వస్తుందో రమ్మని చెప్పు, సిబిఐ వస్తుందో ఇంకేమొస్తుందో రమ్మని చెప్పు, భయపడను, మేము ఆస్తులేం సంపాదించుకోలేదు, మేము అన్ని ప్రజల కోసమే చేసినాం, ప్రజలకే పెట్టినాం, మేము 100 కోట్ల రూపాయలు వెనకేసుకోలేదు, మేమేం తప్పు చేయలేదని చెప్పి కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. ఇప్పుడు అదే మాట మీద కట్టుబడి ఉన్నాడు. ఈడీ వస్తుందో ఏమొస్తుందో రమ్మను, సిబిఐ వస్తుందో ఏమొస్తుందో రమ్మను, నన్ను టచ్ చేయమని చెప్పు, నన్ను ముట్టుకోమని చెప్పు, నేను చూసుకుంటా, నన్ను ఎవ్వరు టచ్ చేయలేరు, నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి, ఏం చేయలేరు నన్ను, నేను తప్పు చేయలేదు, తెలంగాణకు అభివృద్ధి చేసిన, మీరు ఎవరు అధైర్యపడవద్దు. ఇది రేవంత్ రెడ్డి ఏదో భయపెట్టడానికి, రేవంత్ రెడ్డి మనల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి, మనం లో ఫీల్ కావడానికి. అంటే అబ్బా కేసీఆర్నే రేవంత్ రెడ్డి అంటున్నాడు, కేసీఆర్ అరెస్ట్ గురించి మాట్లాడుతుందంటే మిగతా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సైలెన్స్ అయిపోతారు కదా. అరే కేసీఆర్ పైన అరెస్ట్ అవుతుందట, కేసీఆర్ ఏదో పోతారట, జైలు పోతారట అంటే మిగతా లీడర్లు కూడా అరే ఎంత పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తారంటే మనమో లెక్క అనుకుంటారు కదా. అట్లా భయపెట్టడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామా తప్ప అంతకు మించి ఏమీ లేదు. మీరు భయపడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఓపెన్గా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఒకటే ఒక మాట కేసీఆర్ చెప్పినట్టు, దమ్ముంటే టచ్ చేయమను, దమ్ముంటే టచ్ చేయమను, అంతే, టచ్ చేయనికి రమ్మని చెప్పండి, నేను ఏం తప్పు చేసినా అనేది నాకు తెలుసు, మేము అభివృద్ధి చేసినాం తప్ప అక్రమాలు చేయలేదు, అభివృద్ధి చేసినాం తప్ప అవినీతి చేయలేదు. ఇది కేసీఆర్ సంబంధించిన వర్షన్. ఇక రేవంత్ అన్న ఏమో పొద్దుగాల లేపితే సాయంత్రం దాకా కేసీఆర్ పాటే, ఏడవో కేసీఆర్ పాటే. కేసీఆర్ ఇప్పుడు చాలాసార్లు భారీ బహిరంగ సభలు, మీటింగ్లు, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టిండు కదా. అంటే చాలాసార్లు అంటే 100 సార్లు ఏం పెట్టలే. కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4-5 మీటింగ్లు, అక్కడ సభలు అటు ఇటు పాల్గొన్నాడు. ఈ 4-5 మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో ఒక్కసారైనా రేవంత్ రెడ్డి పేరు తీసిండా కేసీఆర్? ఒక్కసారైనా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినా? అసలు రేవంత్ అన్న అనే పేరు వచ్చిందా? రాదు. అసలు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ముఖ్యమంత్రి లెక్క కూడా చూస్తలేడు. కానీ రేవంత్ అన్నకి ఏమైందో, పొద్దుగాల లేస్తే కేసీఆర్ గురించి మాట్లాడు, కేసీఆర్ని అనుడు, కేసీఆర్ గురించి తిట్టుడు, కేసీఆర్ కథే. అంటే రేవంత్ అన్న చూడు, అంటే నాకు ఆపోజిట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీయే, బీఆర్ఎస్ఏ నాకు ఆపోజిట్, బీజేపీ కాదు అనేది రేవంత్ అన్నకు అర్థమైపోయింది. కేసీఆర్ కనుక మళ్ళా కాన్స్టెంట్గా పనిచేస్తే, కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ అయితే కాంగ్రెస్ అధికారం కోల్పోతుంది. ఇది రేవంత్ అన్నకు తెలుసు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ లేస్తుంది, బీఆర్ఎస్ ఉనికి మళ్ళీ పైకి వస్తుంది, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి, అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంది అని రేవంత్ అన్నకు అర్థమయ్యే రేవంత్ అన్న చిన్నగా బీఆర్ఎస్ పార్టీని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల క్యారెక్టర్లు దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడడం, వాళ్ళు ఏదో అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, ఆ లీడర్లు ఏదో దందాలకు పాల్పడ్డారని చెప్పి చెప్పడానికి, వాళ్ళ పైన బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు రేవంత్ అన్న చేస్తున్నాడు కూడా, జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇది రియాలిటీ కదా. కాబట్టి కేసీఆర్ కూడా లీడర్లకు చెప్పినట్టు దమ్ముంటే టచ్ చేయమని చెప్పండి, సిబిఐ కాదు ఇంకేమొచ్చినా రెడీ. ఆల్రెడీ చెప్పినట్టు కేసీఆర్ 2 విచారణలకు మనం అటెండ్ అయినాం. ఒకటి ఫోన్ ట్యాపింగ్, ఒకటి కాళేశ్వరం స్కామ్. ఈ 2 విచారణలకు అటెండ్ అయినాం. ఏం చేయలేకపోయారు, ఏం తేల్చలేకపోయారు, వీళ్ళ దగ్గర ఆధారాలే లేవు, వీళ్ళేది మనల్ని చేసేది, మనం ఏమైనా తప్పు చేస్తే భయపడాలి, మనం తప్పు చేయలేదు భయపడమనేటటువంటి ముచ్చట కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిరట. ఇప్పుడు లీడర్లు కూడా ఎందుకు కేసీఆర్ దగ్గరికి పోయి చెప్పాల్సిన అవసరం వస్తుందంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, అలాంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ అన్న నువ్వేంది నీ బతికేంది అనుడు, లుచ్చగా అని చెప్పి తిట్టుడు, లేకపోతే నువ్వేంద్రా నువ్వేమనివిరా అని చెప్పి తిట్టుడు,
అట్లా మాట్లాడతారా? ఒక వయసులో పెద్ద కదా, ఎవర్రా ఎవర్రా అని మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. దాదాపు రేవంత్ రెడ్డి కంటే 10-15 సంవత్సరాలు పెద్ద, అంతకంటే ఎక్కువనే కావచ్చు. అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని ఎట్లా మాట్లాడతాం? అట్లా అనడం పద్ధతి కాదు కదా. రేవంత్ అన్న హార్వర్డ్ యూనివర్సిటీ పోయి గిదే చదువుకున్నాడా? వాడిని విని అరే గిరే అని కుట్టమని, లుచ్చా గిచ్చా అని తిట్టమని చెప్పి, లేకపోతే దొంగ, లేకపోతే బడివే అని చెప్పి తిట్టమనేనా? రేవంత్ అన్న నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకున్నది? హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రేవంత్ అన్నకి ఇదే నేర్పించిరా బూతులు మాట్లాడమని చెప్పి? రేవంత్ బూతులపైన కేసీఆర్ సీరియస్ రియాక్షన్ అయ్యిండు. పట్టించుకోవద్దు మనం అవ్వని చెప్పి. ఇంకా ఘోరమైనటువంటి మాటలు ఉన్నాయి, ఇక మనం చెప్పొద్దు. కేసీఆర్ మాట్లాడిన మాటలు అది ఘోరమైన అంటే ఏంది? అలాంటి వ్యక్తిని మనం పట్టించుకోవద్దు. తోక ఎప్పుడు వంకరే, అది స్టేట్ కాదు, మనం పట్టించుకోవద్దు అన్నాడట. తర్వాత ఇక ఆయన రకరకాలుగా అన్నాడట కొన్ని మాటలు. అంటే ఎట్లుంటుంది ఇక నార్మల్గా రాజకీయాలలో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి భాష ఎట్లుంటుంది అది, ఇక ఏమంటారు, ఇక అది రాయితో కొట్టినా మళ్ళీ మన మీదనే పడుతుంది, బురదలో రాయి, అది బురదలో రాయి వేస్తే మన మీదనే పడుతుంది, అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవద్దు, ఎప్పుడు తోక వంకరే. ఇలాంటి కోణంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఆన్సర్ ఇచ్చింది అనేది కూడా ఒక చర్చ. తర్వాత అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క చూడొద్దు, ఊర్లో కూడా అటువంటి భాష ఎవరు మాట్లాడరు, అది ఒక పనికి మాలినటువంటి భాష, అసలు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడరు, ఊళ్ళే కూడా లొల్లి పెట్టుకుంటే, ఊళ్ళో గొడవ పెట్టుకుంటే కూడా అట్లా మాట్లాడరు. ఇక కేసీఆర్ని కేసీఆర్ నీకు తెలుసు కదా కేసీఆర్ ఆయన రెస్పాన్స్ ఎట్లుంటుంది ఏం కథ అనేది. కాబట్టి కేసీఆర్ గట్టిగానే రియాక్షన్ అయిందట. మనం పట్టించుకోవద్దు, అదంతా కూడా జనాలకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి మాటలు జనాలు గమనిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడితే ఆ మహిళలు లేచి వెళ్ళిపోయినారు. ఇక్కడ మిర్యాలగూడల మహిళలకు ఇబ్బంది అనిపించి వెళ్ళిపోయారు, ఆ బూతులు వినలేక, కేసీఆర్ని తిడుతుంటే ఆ తిట్లు వినలేక. ఇప్పుడు ఆఖరికి కేసీఆర్ చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు, రేవంత్ రెడ్డి పదే పదే నన్నే తిడితే ఆయనకే డ్యామేజ్ అవుతుంది, జనాలు కూడా గమనిస్తారు, అరే పాపం తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ ఆయన పట్టుకొని రేవంత్ రెడ్డి గిన్నెని మాటలు అంటున్నాడు, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి కూడా జనాలకు కూడా అర్థమవుతుంది కదా. మరి అది ముఖ్యమంత్రి ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? అది రేవంత్ రెడ్డికి అర్థమైతే లేదు, జనాల దగ్గర నెగిటివ్ అవుతున్నారని చెప్పి. కేసీఆర్ అందుకే ఓపిక పడుతున్నాడు, సైలెన్స్తో ఉంటున్నాడు. కానీ ఒకటే మాట, దమ్ముంటే టచ్ చేయండి. ఏదో సిబిఐ అన్నాడు, ఈడీ అన్నాడు, ఫోన్ ట్యాపింగ్ అన్నాడు కదా, టచ్ చేయమని చెప్పండి. ఆయన ఏం చేయలేడు, ఆయనకు అదే బూతులు మాట్లాడతాడు. ఆయన అసలు పనికొచ్చే ముఖ్యమంత్రి కాదు, పనికిరాని ముఖ్యమంత్రి. ఆయన గురించి మనం మాట్లాడడం వేస్ట్, అసలు అది బూతులు కంటే ఇంకా ఎక్కువనే మాట్లాడతాం, మీకు తెలియదని చెప్పి ఇదంతా కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. కేసీఆర్ మాత్రం వెరీ లైట్ తీసుకుంటున్నాడు రేవంత్ రెడ్డిని. మొన్న ఫోన్ ట్యాపింగ్ విచారణ కేసీఆర్ పోయింది, అది కూడా లైట్ తీసుకున్నాడు, ప్రెస్ మీట్ పెట్టలే, మాట్లాడలే, అంతా లైట్ తీసుకుంటున్నాడు. ఏం కాదు పో, ఏమైనా చేసుకోపో అని చెప్పి కేసీఆర్ అంటున్నాడు. సో కేసీఆర్ మాత్రం కొంత లైట్ తీసుకునే కార్యక్రమమే చేస్తున్నాడు. కానీ ఈ ఏదైతే సిబిఐ విచారణ, ఈడీ విచారణ ఇట్లా రేవంత్ అన్న మాట్లాడుతున్నాడో సీరియస్ రియాక్షన్ ఇస్తున్నాడు కేసీఆర్. దమ్ముంటే టచ్ చేయమని చెప్పు, నన్ను టచ్ చేయండి, చూద్దాం, అప్పుడు చూసుకుందాం అనేటటువంటి మాటలో కేసీఆర్ ఉన్నాడు. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి.